మేడం నమస్తే మేడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడుతూ కూడా ఏదైతే తిరుపతి దర్శనానికి వెళ్లే ముందు డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి అడిగినందుకు కూడా ఆయన నా మతం మానవత్వం అని చెప్పేసి ఈరోజు వర్గ విభేదాలు తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాజకీయ దుర్బుద్ధితోనే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తుంది? ప్రజలు కూడా నిజంగా నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? ఏం చెప్తారు? ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 years మనల్ని పాలించారు. ఆయన మతం మానవత్వమా లేకపోతే అరాచకమా అనేది క్లియర్గా ప్రజలు చూసేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేనే లేరు. ఇప్పుడు ప్రతి మతం సమానమేనండి. ప్రతి మతం ఏ మతం అయినా ఏం చెప్పుద్ది, బతకండి బతకనివ్వండి అని చెప్తుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా, ప్రజల మధ్యలో మతం చిచ్చులు పెట్టేలాగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఏ మాట కూడా సెన్సిబుల్గా లేదండి. అది ప్రతి ఆంధ్రుడికి తెలుసు. ఆయన ఏంటంటే ఆయన ఉనికిని కాపాడుకోవడానికి మతం పేరు మీద విధ్వంసాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇలాంటి ఆలోచనలే తప్పించి వేరే ఎలాంటి ఇది కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే దాదాపు దళితుల్ని దూరం చేస్తున్నారు హిందూ దేవాలయాలకి. ఈరోజు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి హిందువులందరికీ కూడా అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు ట్విట్టర్ మొత్తం కూడా. ఏం చెప్తారు? ఏమండి, ఎవరినైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇచ్చి నువ్వు గుడికెళ్ళు అని చెప్తున్నారు. అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పట్లేదు. దళితుడనేవాడు కూడా వెంకటేశ్వర స్వామిని నమ్మితే మీ డిక్లరేషన్ ఇవ్వండి, వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోమంటున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ టీడీపీ మినిస్టర్స్ కానీ ఎవరు ఆపట్లేదు. ఆ ఒక్క విషయమే ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి మాయలో పడుకోకుండా. అంటే దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లో అంటే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు 1000 కోట్లు అప్పులు చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఏమండి, మొన్న బెజవాడకి వరదలు వచ్చినాయి కదండి. అదాని వాళ్ళు 25 కోట్లు ఇచ్చారు, రిలయన్స్ వాళ్ళు 25 కోట్లు వచ్చారు. ఇలాంటి వరదలే నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి. ఎక్కడన్నా ₹1 ఫండ్ వచ్చిందా అండి? ₹1 కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మి సీఎం రిలీఫ్ ఫండ్స్ రాలేదు. కానీ బాబు గారిని నమ్మి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి మాలాంటి సామాన్యుల దాకా కూడా మేము కాంట్రిబ్యూట్ చేశాము. ఏంటి అని అంటే ప్రతి రూపాయి, బాబు గారికి ఇచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తారు అనేసి. కాబట్టి ఇప్పుడు మొన్న చూసారు, లూలు గ్రూప్ వాళ్ళు వెనక్కి వచ్చారు. ఎవరి మీద ఆ బ్రాండ్ ఇమేజ్ బాబు గారికి ఉంది. ఆయన మీద నమ్మకంతో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రజలు ఏం చేయాలండి? బాబు గారిని ఇంకొక 15 సంవత్సరాలు సీఎంగా నిలబెడితే ఇండియాలోనే నంబర్ 1 స్టేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. లేదు అంటే మనకి భవిష్యత్తే ఉండదండి. 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుతా ఉంది అని అంటే పారిశ్రామికవేత్తలకి మన మీద నమ్మకం కుదరదు. పైగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏ పాలసీలని కంటిన్యూ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుందని అయితే నమ్మలేరు ఎవరు కూడా. అంటే ఈరోజు విజన్ 2047 అంటూ కూడా సచివాలయాల నుంచి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తున్నాడు? ఏంటి అసలు? ఏమండి, అసలు బాబు గారు 2047 విజన్ పెట్టినాకే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. మీరు అందులో 5 కోర్ ఐటమ్స్ని పెట్టారు బాబు గారు. అందులో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ, లేకపోతే పీపీపీ ద్వారా ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎలా డెవలప్మెంట్కి భాగస్వాముల్ని చేయాలి అనే దాని గురించి. విజన్ 2047 అనేది ప్రజలకి అర్థమైతే ఈ నాయకుడినే, బాబు గారిని, టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఆ విజన్ నిజం అయ్యే సాకారం చేసుకుంటారండి ఆంధ్ర ప్రజలు. లేదు అంటే ఇక ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం అది. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు 100 రోజుల పరిపాలన మీద? ఏం చెప్తారు? బాబు గారు 100 రోజుల్లో చేయాల్సింది చేశారండి. కాకపోతే ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని బాబు గారు కూడా కొంచెం ఆలోచించుకుని ప్రజలకు ఏం కావాలి అనేది అర్థం చేసుకుని ఆ విధంగా అడుగులు వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు లోకేష్ గారు 20 lakh జాబ్స్ ప్రామిస్ చేశారు, ఏది మేనిఫెస్టోలో భాగంగా. ఫస్ట్ అది కానీ నెరవేర్చగలిగితే, ఆంధ్రాకి ఎంప్లాయ్మెంట్ తీసుకురాగలిగితే స్టేట్ రెవెన్యూ ఆబ్వియస్గా పెరుగుద్ది. ఆ రకంగా మేమంతా ప్రజలందరం కూడా మేము సహకారం చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. క్షమాపణలు చెప్పాలి హిందువులకి అని చెప్పేసి దాదాపు చాలా మందికి అన్యాయం జరిగింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణలు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వస్తుందంటారా? తిరుపతి లడ్డు విషయంలో రాజకీయంగా చేసి తన స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాడని చెప్పి ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? అసలు ఇప్పుడు క్షమాపణ అండి
ఎన్ని కోట్ల ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నారండి హిందువులు అనేవాళ్ళు. ఆ హిందువులందరికీను జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలండి. చేసిందంతా తప్పు పనేను. చంద్రబాబు గారు బాగా ఇప్పుడు ఆయన పోరాడేది తిరుపతిని భ్రష్టు పట్టించేశాడని పోరాడుతున్నారు అండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడో 3 నెలలు అయింది చంద్రబాబు గారు ప్రభుత్వం ఎక్కి, ఎందుకని చేయలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అంటున్నారండి. పవిత్రోత్సవాలు అని చేస్తారండి తిరుపతిలో. అలాంటిది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు చేశారు. చేసినప్పుడు అండి ఒక ల్యాబ్కి పంపించాలి, ఏదైనా టెస్టింగ్ చేయాలి అంటే ఒక ల్యాబ్కి పంపాలి. అది ఫోరెన్సిక్ ల్యాబ్ అనేదండి అమరావతిలో చంద్రబాబు గారు పరిపాలన 2014లో పరిపాలన అమరావతి వచ్చినప్పుడు మొదలుపెట్టారు. ఆ ల్యాబ్ని 60% కంప్లీట్ అయిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేదండి. అలాంటి ల్యాబ్ మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు. వేరే వాళ్ళ ద్వారా ఫుడ్ పరిశోధన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది పక్క రాష్ట్రంలో చేయించాలంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మనకు లేకపోవడం వల్ల ఆలస్యం అయిందండి. మరి అది మరి ఆలస్యం అవ్వటం అంటే మరి అది వాళ్ళ పనులు చేసుకున్నాక మనకి చేయిస్తారు కాబట్టి ఆలస్యమైంది. దాన్ని కోచింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అర్హుడు కాదు. ఇప్పుడు నా మతం మానవత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మానవత్వం అనేది ఏ రిజిస్టర్లో ఉంది? సిక్కిజం ఉంది, బౌద్ధ మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, ఇస్లామిక్ ముస్లిం మతం ఉంది, హిందూ మతం ఉంది. నువ్వు సృష్టించావా? అది నువ్వు ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు దిశ చట్టం అని తెచ్చావు. అది అసలు ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి యాక్సెప్ట్ అవ్వాలి, రాష్ట్రపతి దగ్గరే ఉంది ఆ దిశ చట్టం అనేది. అలాంటిది ఇప్పుడు ఏ ఆర్టికల్ లేకుండా ఆర్టికల్ 1 అని యోగాళంలో చేయకుండా లొకేషన్ అంటే నీ అంతటి నువ్వు సృష్టించుకుంటావా? నువ్వు అంత పెద్ద మేధావివా ఏంటి? ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. లుల్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే వచ్చారు, వాళ్ళే వచ్చారు. చంద్రబాబు గారు వెళ్ళి విజిట్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు వెళ్ళిపోయినన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు ఈ ఫ్లడ్ వచ్చి ఈ చంద్రబాబు గారు వచ్చినాక ఎన్ని కోట్లు వస్తున్నాయి అంటే రిలీఫ్ ఫండ్ కిందని సినీ పరిశ్రమ ఇస్తుంది, డాక్టర్స్ ఇస్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇస్తున్నారు, పంటను పోయిన రైతులు కూడా ఇస్తున్నారండి. మా చిన్న నెలవారీ పెన్షన్ తీసుకునే అతను కూడా నా వంతు ఇదిగో నా నెలది 4,000 రూపాయల పెన్షను అవి వరద బాధితులకు ఇస్తున్నారండి. నువ్వు నెల్లూరు వరదలు వచ్చినప్పుడు ఎవరికి వచ్చినాయి? అసలు నీ పేరు చెప్తేనే ఇచ్చేవాడు కూడా ఎవడు వెనక్కి తీసుకుంటాడు. చెయ్యి పెట్టే కూడా పెట్టబుద్ధి కాదు నీ మొహం చూస్తేనే. ఎందుకంటే అవన్నీ నీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆశీర్వచనాలు. నీ మొహమే అలాంటిది. నువ్వు చేసిన పాప పనుల వల్ల వెంకటేశ్వర స్వామి నీకు అలా ఆశీర్వచనాలు ఇచ్చి ఆయన పంగనామాలు ఉంటాయి కదా అలాంటి 2 గీతలే నీకు పెట్టాడు. ఆయనకు నువ్వు పంగనామం పెడితే నీకు పబ్లిక్గా మొత్తం జనాందరం మీద పెట్టాడు. మొత్తం మీద నువ్వు హిందూ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన పాప పనులు నువ్వు నీ చిన్ననాన్నని క్రిస్టియన్ కాబట్టి పాతి పెట్టారు, నీ తండ్రిని పాతి పెట్టారు. హిందువులు దహనం చేస్తారు. నువ్వు క్రిస్టియన్ బిడ్డను కాదు. మానవ మతం అంటే అది మానవత్వం అంటే అసలు నీలో మానవత్వం ఎక్కడుంది? నీలో మానవత్వం ఉంటే నీ దగ్గర ఎమ్మెల్సీలేమో డోర్ డెలివరీ చేస్తారు. మానవత్వం ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉండాలి, ఎవరిని హింసించకూడదు. నువ్వు బాబాయిని చంపించావు. నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలును ఆడపిల్లలను అకృత్యాలు చేస్తారు. ఎమ్మెల్సీలు చంపేసి డోర్ డెలివరీ చేస్తారు. దళితుల మీద నీ వికృత చేష్టలని దళితుల మీద చేస్తావు. మానవత్వము మానవ మతం ఉన్నాడవైతే నువ్వు అలా చెయ్యవు అసలు.